హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. తేదీ చూసుకున్నట్లయితే జూలై 2వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం అనమాట. గ్యాస్ సిలిండర్ పైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో అంటే ఏం చెప్తున్నారు ఏంటంటే, ముఖ్యంగా 5 కేజీల సిలిండర్ ధర అనేది 13 రూపాయలు అనేది తక్కువ కావడం జరిగింది అనమాట. గురించి చెప్పారు. సో అదేవిధంగా నయారా బంకులో దిగొచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు అనమాట రేట్లు తగ్గాయి. ఇక్కడ నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లో ధరలకు సమానంగా రేట్లు ఉండబోతుందని చెప్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లకు కొంత ఊరట లభించిందనమాట. ఎల్పిజి సప్లై మెరుగవడంతో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పిజి ధరల్లో కోత పెట్టాయి. దీంతో ఇక మనం 19 కేజీల సిలిండర్ ధర వచ్చేసి 183 రూపాయలు అనేది ఒకసారిగా తక్కువ చేయడం జరిగిందనమాట. దీంతో ఢిల్లీలోనూ 2,930 రూపాయలు, హైదరాబాద్లో 3,190 రూపాయలకు దిగి రావడం జరిగిందనమాట. 5 కేజీల సిలిండర్ ధర కూడా ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసి, భారత పెట్రోలియం, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు కూడా 13 రూపాయలు తగ్గించిందనమాట. సో కమర్షియల్గా మనం హోటల్లో వాడేటువంటి సిలిండర్ ధరలు అయితే తక్కువ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు త్వరలోనే వీటి ఏదైతే మనకు ఇంట్లో వాడుకున్నటువంటి డొమెస్టిక్ సిలిండర్లు కూడా త్వరలోనే తగ్గే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ కరూప్ మ్యాన్ అని పిలుస్తాము. ఇక ఉపాధి హామీ పథకం ఉంది కదా, వాటి ప్లేస్లో వచ్చేసి కొత్తగా విబిజీ రామ్జీ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇందులో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గడువు దేశవ్యాప్తంగా మంగళవారంతో ముగిసింది. దాని స్థానంలో వచ్చేసి కేంద్రం తీసుకొచ్చినటువంటి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ ద రోజ్గారీ అనేటువంటి ఇక కొత్తగా తీసుకురావడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించిన అమలుకు 2026-27 సంవత్సరానికి తెలంగాణకు కేంద్రం 3,825 కోట్ల నిధులు అనేది మంజూరు చేసిందనమాట. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% కింద 2,550 కోట్లు వెచ్చించాలి. ఉపాధి హామీలో గత ఏడాది కేంద్రం వెచ్చించిన 8.50 కోట్ల పని దినాలను రాష్ట్రం 8 కోట్ల పని దినాలలో మాత్రమే పూర్తి చేసిందనమాట. దీనిలో భాగంగానే కొనసాగుతున్నటువంటి మహిళా సంఘాలు, భవనాలు, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల గదులు, ప్రహరీ వంటి నిర్మాణాలు కూడా పూర్తి చేసేందుకు ఇందుకు అనుమతి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ పనిలో భాగంగా మాత్రం ఇక రామ్జీ కింద చేపట్టే పేర్కొనవచ్చు అన్నమాట. వీళ్ళు అంటే ఈ పనులు కూడా అందులో యాడ్ చేసి పైసలు కూడా కరుపైనలాగా తీసుకోవచ్చు. కూలీలు, పనుల వివరాలకు సంబంధించి మాస్టర్ల నమోదు, వేతనాల చెల్లింపు రికార్డు పూర్తిగా ఇక రామ్జీ పేరిటనే నిర్వహించడం జరుగుతుంది అనమాట. కొత్త విధానం తీసుకొచ్చారు. అదేవిధంగా కొత్త వెబ్సైట్ కూడా ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. సో గతంలో ఉన్న వెబ్సైట్ కంటే ఇప్పుడు కొత్త వెబ్సైట్ వస్తుందన్నమాట. సో అదేవిధంగా పేరు రామ్జీ పేరు మార్చబోతున్నారు. రూపాయల పథకంలో ప్రతి కూలీకి 100 రోజుల పనిదినాలు ఉంటే ఇప్పుడు రామ్జీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 125 పని దినాలు అయితే ఉండనున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక అదేవిధంగా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి దీనిలో చేరాలా వద్దా అనే దానిపైన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఆ 2 దఫాల సమావేశాలు ప్రతిపాదనలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కేంద్ర సూచనలకు అనుగుణంగానే కొత్త ఖాతా, ఆర్బీఐ అకౌంట్ సైతం ప్రారంభించిందనమాట. సో కొంత ముఖ గుర్తింపు విధానం అమలు చేస్తున్నప్పటికీ 94% ఈ కేవైసీ పూర్తి చేసినట్లుగా కేంద్రం సమాచారం అందించడం అయితే జరిగిందనమాట. సో కొత్త చట్టం అయితే తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చించి ఇక ప్రభుత్వమే కొత్త విధానం మార్పులు చేయబోతున్నట్లుగా, ప్రభుత్వమే నిధులు అనేది కేటాయించబోతున్నట్లుగా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ కీలక అడుగు వేసింది. సరికొత్త టెక్నాలజీ సంబంధించి సిలబస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐని కూడా విద్యను చేర్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ అమెజాన్ ఇందులో వచ్చేసి ఒప్పందం కూర్చుకుందనమాట. దీనివల్ల ఏం చేస్తారంటే దాదాపుగా ఈ ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల బెనిఫిట్స్ అయితే కలుగుతాయని చెప్తున్నారు. ఫ్రీగా ల్యాప్టాప్లు ఇస్తారు. 10 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల బెనిఫిట్స్ అయితే కలుగుతాయని చెప్తున్నారు అనమాట. సో ఇక ఇందులో వచ్చేసి 6 నుంచి
9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏఐ ద్వారా పాఠాలు అనేది బోధించడం జరుగుతుందన్నమాట. సో, పాఠశాల స్థాయిలో ఏఐ విద్యను సిలబస్‌లో చేర్చి దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్‌లకు సంబంధించి సో, చాలామంది అడుగుతున్నారు పెన్షన్‌లకు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో, పోయిన నెల 28 తారీఖు నుంచే పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. 29, 30 ఇలా 1 తారీఖు కూడా వచ్చిందనమాట. చాలామంది అయితే తీసుకున్నారు. కొంతమంది మాత్రం తీసుకోలేదనమాట. సో, ఇందులో వచ్చేసి అన్ని జిల్లాలకైతే స్టార్ట్ అయ్యాయి. కొన్ని జిల్లాలకు సంబంధించి హన్మకొండ, అదేవిధంగా జనగాం, ఇక కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, నల్గొండ, నారాయణపేట, ఇక అదేవిధంగా వరంగల్ జిల్లాలతో పాటు ఇక కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా హన్మకొండ కావచ్చు. సో, కొన్ని ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి లేటెస్ట్‌గా కొన్ని ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వం సర్వే చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద చేసిందో 6 జిల్లాల్లో వాటిలో మాత్రమే బ్యాంక్ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వని వారికి ఈ నెల మాత్రం పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు జమ అవుతున్నాయన్నమాట. సో, మీరు ఎలా పెన్షన్ తీసుకున్నారు ఏంటన్నది కూడా తెలియండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. రూ. 2016 అదేవిధంగా రూ. 4016 అయితే మన చేతికి అయితే అందజేస్తున్నారనమాట. సో, ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎవరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు అందజేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అటువంటి వారందరికీ కూడా శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే లైవ్ అథెంటికేషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఏం జరుగుతుందంటే పెన్షన్లకు సంబంధించి ఎంతమంది అయితే అనర్హులు ఉన్నారో వారందరినీ ఒక్కొక్కరిగా అనర్హులను తీసివేస్తూ అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ తరుణంలోనే మనకు ఈ నెల దాదాపుగా 10-15 తారీఖు వరకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకా మిగిలిన వారు అయితే ఉన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. సో, అందరూ వచ్చేసి దాదాపు ఒక 70% మేర కంప్లీట్ అయ్యారనమాట. మిగతా వారు అయితే ఉన్నారు. మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కావచ్చు, అదేవిధంగా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవాలని ఛాన్స్ ఇచ్చారు. సో, అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కొత్త వారికి ఇవ్వడానికి ముందు పాత వారిని ఏదైతే అనర్హులు ఉన్నారో వారు తీసివేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ నెల నుంచే మన కొత్త పెన్షన్లకు సంబంధించి ఇవ్వబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 2 లక్షల వరకు పెన్షన్లు అందులో వచ్చేసి ప్రత్యేకంగా ఒంటరి మహిళలకు, అదేవిధంగా ఇక వృద్ధులకు, దివ్యాంగులకు, స్పెషల్ కేటగిరీ ఉన్న వారికి పద్ధతి ప్రకారం అయితే ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే వచ్చాయి. పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ఈ నెలకు సంబంధించి మనకు రూ. 2016, రూ. 4016 అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఇంటింటికి ఓటర్ సర్వే కూడా జరుగుతుంది. ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్ కూడా నింపి మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.